హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 125. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత రోజే మాయా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. డోర్ బెల్ రింగ్ అవుతున్న శబ్దానికి లేచి బయటికి వచ్చి డోర్ తీసింది గీత. డోర్ తీయగానే తన ముందు ఉన్న గీతాని చూసి ఆశ్చర్యపోయారు వినయ్ ఇంకా మాయా ఇద్దరు. తన జుట్టంతా పిచ్చుక గూడులాగా ఉంది. ఫేస్ అంతా వాడిపోయినట్టు, కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. ఏడ్చినట్టు ఎర్రగా అయిపోయాయి. కళ్ళ కింద కూడా అంతా నల్లగా డార్క్ సర్కిల్స్ వచ్చేశాయి. గీత, ఏమైంది నీకు అని అడిగింది మాయ. గీత ఏం సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగింది తన గదిలోకి వెళ్ళిపోవడానికి. వినయ్ మాయా ఇద్దరూ లోపలికి వచ్చారు. ఈసారి వినయ్ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు, పిచ్చిదానిలాగా నవ్వుతూ. నాకేమవుతుంది, అన్నీ నన్ను అడుగుతున్నావెందుకు? నీ పక్కనుంది కదా, దాన్ని అడుగు అని అంది గీత. తన నవ్వు మాయా వైపు చూడగానే మాయమైపోయి కోపం కనిపించింది. గీత అని అన్నాడు వినయ్. మాయాకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం వినయ్కి నచ్చలేదు. గీత, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో ఒక అమ్మాయిగా నాకు అర్థం అవుతుంది. బట్ ట్రస్ట్ మీ, నా ఇంటెన్షన్స్ నీకు గౌతమ్కి మధ్యలో రావడం కాదు. ఇన్ఫ్యాక్ట్ గౌతమ్ నీకు ప్రపోజ్ చేద్దామనుకున్నాడు. నువ్వు నీ డిన్నర్కి పిలిచినప్పుడు తను నీకోసం రింగ్ కూడా తీసుకున్నాడు. నీ దగ్గరికి రావడానికి షాప్ నుంచి బయలుదేరినప్పుడు నర్స్ తనకి కాల్ చేసింది. నేను వద్దు అని చెప్పా, కానీ గార్డియన్ లేకుండా వాళ్ళు నా ట్రీట్మెంట్ చేయలేము అన్నారు. ఎమర్జెన్సీ వల్ల నా దగ్గరికి వచ్చాడు. ఆ నర్స్ కాల్ చేయకపోయుంటే ఈ పాటికి మీ ఎంగేజ్మెంట్ అయిపోయేది. నీ గురించి వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడాడు. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసేశాడు అని అంది మాయ. ఇది విని షాక్ అయిపోయింది గీత. మాయ మాటలు విని కాస్తో కూస్తో విషయం అర్థమైంది వినయ్కి కూడా. నువ్వు చెప్పేది అబద్ధం అని నమ్మలేనట్టుగా అంది గీత. మాయా గీత దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేది నిజం గీత. నువ్వు ఇలాంటి కష్టమైన సిచ్యువేషన్లో కూడా తనని అర్థం చేసుకుంటున్నావు అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో తెలుసా? తన గిల్ట్ని కూడా అర్థం చేసుకున్న నిన్ను గౌతమ్ వదులుకోవాలి అనుకోలేదు గీత. నీకు ప్రపోజ్ చేసి పెళ్ళి కూడా చేసుకుందామని అనుకున్నాడు అని చెప్పింది మాయ. ఒకేసారిగా బలం లేనట్టుగా కింద పడిపోయింది గీత. గీత అని తనని పైకి లేపి సోఫా మీద కూర్చోబెట్టాడు వినయ్. గౌతమ్ 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 నన్ను పెళ్ళి అని మాయా వైపు చూసింది. మాయ అవును అన్నట్టు తల ఊపేసింది. గీత కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. గౌతమ్ తనతో అన్నం ఒక్కొక్క మాట గుర్తుకొస్తూ ఉంది. వినయ్ తనకి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. గౌతమ్ ఎక్కడా? నేను గౌతమ్ని చూడాలి, తనతో మాట్లాడాలి అని అంది గీత. అదేంటి, వాడు ఇక్కడే ఉండాలి కదా అని అన్నాడు వినయ్. లేదు, తను నిన్న హాస్పిటల్కి కదా వచ్చింది అని కంగారుగా అంది గీత. లేదు గీత, వాడు హాస్పిటల్కి రాలేదు. నిన్న నేను మాత్రమే అక్కడ ఉన్నాను అని అన్నాడు వినయ్ తన ఫోన్ తీస్తూ. తను గౌతమ్కి కాల్ చేయడానికి ట్రై చేశాడు, కానీ గౌతమ్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ట్రై చేశాడు. ఈసారి చక్రి లిఫ్ట్ చేశాడు. అప్పుడు తెలిసింది వినయ్కి విషయం. వినయ్ గీత ఇంకా మాయాకి కూడా విషయం చెప్పాడు. గీత అస్సలు తట్టుకోలేకపోయింది. ఒక్కసారి గౌతమ్కి కాల్ కూడా చేసింది, కానీ గౌతమ్ తనతో మాట్లాడలేదు. వినయ్ అని మాయా గొంతు విని తన ఆలోచనల నుంచి బయటకి వచ్చాడు వినయ్. ముందుగా జరిగిన విషయాలన్నీ వినయ్కి బాగా డిస్టర్బింగ్గా అనిపించాయి. తను అదే ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే మాయా తనని పిలిచింది. తను కొంచెం కంగారుగా, చెప్పరా ఏమైంది అని ప్రేమగా అడిగాడు తన తలని నిమురుతూ వినయ్. నీళ్లు కావాలరా, గొంతంతా ఎండిపోయింది అని అంది మాయా అతి కష్టం మీద. ఒక్క నిమిషం ఆగరా అని నీళ్లు పట్టించాడు తనకి. గీత ఏదిరా అని అడిగింది నీళ్లు తాగాక. తను ఫ్లాట్కి వెళ్ళింది, నువ్వు రెస్ట్ తీసుకో అని అన్నాడు వినయ్. ఇండియా వెళ్ళరా తనతో పాటు అని బతిమలాడినట్టు అంది మాయ. తనకి నేను అడ్రస్ ఇచ్చేశాను,
గౌతమ్ నంబర్ కూడా ఇచ్చాను. నిజంగా తనకి గౌతమ్ మీద ప్రేమ ఉంటే, జరిగిన వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటే తను వెళ్తుంది. నువ్వు రెస్ట్ తీసుకో అని బలవంతంగా తనని పడుకోబెట్టేశాడు వినయ్. ఇక్కడ రాజారావు గారి ఇంట్లో, ఏంటి మేడం ఇవాళ కూడా రూమ్లో నుంచి బయటికి రాలేదు అని గది బయట నుండే అడిగాడు గౌతమ్ మీరాని. చదువుకుంటున్నానబ్బాయ్ అని అంది మీరా. చదువుకుంటే బయటికి రావద్దని రూల్ ఏమైనా ఉందా అని అడిగాడు గౌతమ్. నీ మాటలు వినిపించట్లేదు, లోపలికి రా అని పిలిచింది మీరా. మీరా పిలవడంతో లోపలికి వెళ్ళి చైర్ని లాక్కొని తన ముందు కూర్చున్నాడు గౌతమ్. ఇప్పుడు చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు గౌతమ్. నేనేమీ ఆలోచించట్లేదబ్బాయ్, కాకపోతే మంజు కొన్ని విషయాలు చెప్పింది, దానికి కొంచెం భయం వేస్తుంది అంతే అని అంది మీరా. ఎగ్జామ్స్ గురించా అని అడిగాడు గౌతమ్. అప్పుడే మంజు నీకు చెప్పేసిందా అని గడుసుగా అడిగింది మీరా. మంజు చెప్పాలా, నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది అని అన్నాడు గౌతమ్. పరీక్ష రాయడానికి చాలామంది వస్తారంట, అంతమంది కొత్త వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నేను పరీక్ష ఎలా రాస్తానబ్బాయ్ అని బెదురుతూ అడిగింది మీరా. సరే, దాని గురించి ఆలోచించుకో, నీ భయాన్ని నేను పొగొడతానులే అని అన్నాడు గౌతమ్. మరి గౌతమ్ ఏం సొల్యూషన్ తీస్తాడు ఈ ప్రాబ్లంకి? మీరాలో నుంచి ఎగ్జామ్ భయం పోతుందంటారా? మాయాకి నయం అవ్వడానికి 1 నెల లేదా దానిపైన పట్టొచ్చు. మరి అంత సమయం గీత ఆగుతుందా? ఈసారి కూడా మాయని బ్లేమ్ చేస్తుందా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వీడియోనే ఉండండి. ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది, క్లిక్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.